నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 7వ తారీఖు 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 51 నిమిషానికి, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 51 నిమిషానికి. ఈ రోజు తిథి ద్వాదశి రాత్రి 11 గంటల 8 నిమిషముల వరకు, తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము. నక్షత్రం అనురాధ రాత్రి 1 గంట 3 నిమిషముల వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జ్యం మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 14 నిమిషముల వరకు. రాహుకాల సమయము ఉదయం 7 గంటల 28 నిమిషాల నుంచి 9 గంటల 6 నిమిషముల వరకు. యమగండ కాలము ఉదయం 10 గంటల 43 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం వరకు. ఈ రోజు బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 3 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 55 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 3వ స్థానంలోను, శని భగవానుడు 2వ స్థానంలోను వక్రగతిలో సంచారం చేస్తున్నారు. దీని యొక్క ఫలితాలు శ్రమకు తగిన ఫలితం అందుబాటులోకి వస్తుంది. సాహసయుక్తమైన నిర్ణయాలు తీసుకుంటే అది విజయవంతమవుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి, భూమి వస్తు వాహన యోగాలు యోగిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము శని గాయత్రి మంత్రాన్ని యథాశక్తి జపించుకోండి. నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. శుభ ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 2వ స్థానంలోను, శని లగ్నంలో వక్రగతిలోను. దీని యొక్క ఫలితాలు ధనలాభము, వాణిజ్యంలో ప్రగతి, వ్యాపారాల్లో పురోగతి, కుటుంబంలో ఆనందంగా ఉండబోతున్నారు. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి పూజ చేయించుకోవడంతో పాటు నల్లని వస్త్రాలు ధరించి నల్లని వస్త్రాలను దానంగా ఇచ్చుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు లగ్నంలోకి ప్రవేశించాడు. గురు శుక్రులు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ ఫలితాలు ఉత్సాహంగా కార్యక్రమాలు నెరవేరుతాయి. శుభవార్తలు వింటారు. చెప్పదగిన పరిహారము విష్ణు పూజ తులసి దళాలతో చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు, విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.